Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adi Kavi Nanna University, Rajahmundry. Today, we are discussing about the third BSc 6th semester cluster paper. Our cluster is the pharmacognosy and phytochemistry. In that 5th unit topic, immunoglobulin. ఎగ్జామినేషన్లో షార్ట్కి అడిగారండి. ఎస్ఐ కూడా అడగేటటువంటి ఛాయిస్ ఉన్నటువంటిది. అంటే ఇంతకుముందు అయితే షార్ట్లో అడగడం జరిగింది. ఇమ్యూనోగ్లోబులిన్ అనేటటువంటిది ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి సబ్స్టెన్సెస్. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఒక 5 టైప్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉన్నాయి. వాటి గురించి స్టడీ చేసి, అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి యాంటీ సీరం అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. దాన్ని కూడా ఇందులోనే ఈ క్లాస్లోనే చూద్దాం. ఫస్ట్ ఇమ్యూనోగ్లోబులిన్ పేర్లోనే ఉంది. దిస్ ఇస్ ద ప్రోటీన్స్. ఇమ్యూనోగ్లోబులిన్ అనేటటువంటిది ఒక ప్రోటీన్ అన్నమాట మనకి. ద ఇమ్యూనోగ్లోబులిన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 డిఫరెంట్ క్లాసెస్. ఇమ్యూనోగ్లోబులిన్ని 5 రకాల క్లాసుల కింద డివైడ్ చేయడం జరిగింది. అసలు ఇమ్యూనోగ్లోబులిన్స్ లోపల మనకి టైప్స్ ఉన్నాయి. అంటే ఇమ్యూనోగ్లోబులిన్ క్లాసెస్ అని చెప్పేసి మళ్ళీ అందులో ఇమ్యూనోగ్లోబులిన్ని సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేస్తారు. మనకు అదంతా అవసరం లేదు. ఇమ్యూనోగ్లోబులిన్ అంటే చైన్స్, అందులో ఉండేటటువంటి చైన్స్ వెరైటీస్ని బట్టి కూడా అందులో టైప్స్ ఉన్నాయి మనకి. ఇమ్యూనోగ్లోబులిన్ యొక్క నామినిక్లేచర్ కూడా ఏ విధంగా అంటే పేరు ఏ విధంగా పెట్టారంటే మనకి బేస్డ్ ఆన్ ద క్లాస్, సబ్ క్లాస్ అంటే ఆఫ్ ది హెవీ చైన్. అంటే హెవీ చైన్ టైపా, లైట్ చైన్ టైపా, అందులో ఉండేటటువంటి చైన్స్ వెరైటీ సబ్ క్లాసెస్, ఆల్ఫా చైనా, బీటా చైనా, ఎప్సిలాన్ చైనా అనేటటువంటి ఈ నేమ్స్ ఆధారంగా చేసుకుని, అంటే వీటిని ఆధారంగా చేసుకుని, అందుకే ఇమ్యూనోగ్లోబులిన్స్లో ఉండేటటువంటి క్లాసెస్, సబ్ క్లాసెస్, అందులో ఉండేటటువంటి టైప్స్, వాటిని ఆధారంగా చేసుకుని నేమింగ్ అనేటటువంటిది చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఇమ్యూనోగ్లోబులిన్ అంటే జనరల్గా ప్రోటీన్స్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. దిస్ కెన్ డివైడెడ్ ఇంటూ 5 different classes based on the differences in the amino acid sequence. అంటే లాంగ్ చైన్స్ ఉంటాయన్నాం కదా, ఆ చైన్స్లో ఉండేటటువంటి ఎమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్ని బేస్ చేసుకుని ద కాన్స్టెంట్ రీజియన్ ఆఫ్ ద హెవీ చైన్స్. అన్నిట్లోనూ హెవీ చైన్స్ ఉంటాయి. కాబట్టి అందులో ఎమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్ని బేస్ చేసుకుని ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 types. All immunoglobulins within a given class will have very similar heavy chain constant regions. అసలు ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఏమన్నా, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ గ్లైకోప్రోటీన్స్ మాలిక్యూల్స్. ఇవి మనకి గ్లైకోప్రోటీన్ మాలిక్యూల్స్ అన్నమాట. దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఏంటి ఇమ్యూనిటీ పవర్ అన్నాం కదా. ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి ఉండేటటువంటి సెల్స్ ఏంటి మనకి, బీటా సెల్స్. అంటే లింఫ్ సెల్స్ ఉంటాయి కదా అవి. దట్ కెన్ కాన్స్టిట్యూట్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద హ్యూమరల్ ఇమ్యూనిటీ పవర్. బి లింపోసైట్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకుంటాం. వాటి నుంచి ఇవి ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటటువంటి గ్లైకోప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఏంటి, వీటిని ఏమని పిలుస్తాం అంటే ఇమ్యూనిటీ పవర్ కదా. దెన్ వీఆర్ కాలింగ్ దట్ యాంటీబాడీస్. వాటిని మనం యాంటీబాడీస్ అన్నాం. మరి యాంటీబాడీస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? దట్ ఈస్ ద రెస్పాన్స్ టు ఫారెన్ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ద లివింగ్ బాడీ. ఫారెన్ సబ్స్టెన్స్ అనేటువంటి యాంటీజెన్ అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి లేదా అంటే ఫారెన్ సబ్స్టెన్స్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా, అదర్ ఆర్గానిజమ్స్, ఎనీవన్. That is the living bodies, that is the antigens. When
antigens are enter into our body, the antibodies are produced. The antibodies are produced with the help of B lymphocytes. B lymphocytes are produced as the immunoglobulin. The immunoglobulin is the glycoprotein. The glycoprotein molecules produced by the B lymphocytes, they are called the antibodies. అంటే ఇవి యాంటీజెన్, మనం ఇందాక వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. అలాగే టాక్సిక్ సబ్స్టెన్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు యాంటీటాక్సిన్స్ అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయని ఇండైరెక్ట్గా మనం మెన్షన్ చేసుకున్నాము. అంటే దీస్ యాంటీబాడీస్ విచ్ డు నాట్ బైండ్ టు ద, అంటే ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్లో అంటే యాంటీజెన్ యాంటీబాడీ అంటే యాంటీజెన్ యాంటీబాడీ తోటి అంటే సమ్ యాంటీజెన్ మాలిక్యూల్స్ హ్యావ్ ద లో మాలిక్యులర్ వెయిట్, సో కాల్డ్ ద హ్యాప్టాన్స్. దీస్ హ్యాప్టాన్స్ ఆర్ డు నాట్ బైండ్ ద యాంటీబాడీస్తో బైండ్ అవ్వనమాట, బట్ దట్ కెన్ స్టిమ్యులేట్ ద యాంటీబాడీ ఫార్మేషన్. అది మనం అటెన్యూయేటెడ్, ఇన్యాక్టివేటెడ్ అన్నాం కదా, ఇన్యాక్టివేటెడ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ని యూజ్ చేస్తామనేసి. అంటే అవి మనకి హ్యాప్టాన్స్తో సమానం. అవి మన బాడీలోకి వచ్చి యాంటీబాడీస్తో బైండ్ అవ్వవు, కాకపోతే ఏం చేస్తాయి, స్టిమ్యులేట్ ద యాంటీబాడీ ఫార్మేషన్. యాంటీబాడీ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మనకి ఇమ్యూనోగ్లోబులిన్ అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఇమ్యూనోగ్లోబులిన్ అనేటటువంటి ఈ ఇమ్యూనోగ్లోబులిన్ అంటే ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉండేటటువంటి ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ 5 టైప్స్ అని చెప్పేసి అన్నాం. దానిలో ఉండేటటువంటి హెవీ చైన్స్, ఆ హెవీ చైన్స్లో ఉండేటటువంటి ఎమినో యాసిడ్ సీక్వెన్స్ని బట్టి మనం 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. వాటి గురించి డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ మనకి జస్ట్ షార్ట్లో అడిగారు కదా అనే ఉద్దేశంతో ఈ 5 టైప్స్ నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఐజీజీ అంటే గామా హెవీ చైన్స్, ఐజీఎం మ్యూ హెవీ చైన్స్, ఐజీఏ ఆల్ఫా హెవీ చైన్స్, ఇక్కడ చివరి లెటర్స్ ఉన్నాయి కదా వాటిని పేరు చూసి, ఐజీడి డెల్టా హెవీ చైన్స్, ఐజీఈ ఎప్సిలాన్ హెవీ చైన్స్. అంటే ఇలాగ 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి యాంటీబాడీ ప్రొడక్షన్కు ఉపయోగపడేటటువంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంక్రీజ్ చేశారు. మీరు చదివేది బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి మ్యాక్సిమం బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్కి అయితే ఈ ఇమ్యూనాలజీ పేపర్ని ఒక సెమిస్టర్ సిలబస్లో మీరు చదువుతారు. మనం ఇక్కడ చిన్న టాపిక్ కింద మనం చదువుకుంటున్నాం. ఇంకా డీటెయిల్డ్గా మీకు ఆ పేపర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ 5 టైప్స్ అన్నాం కదా, వాటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ క్లాసెస్. ఇక్కడ ఐజీజీ ఫస్ట్ది, దాని యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఇది హై ఏజ్ రీజియన్ అని చెప్పి అంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ చూపించాడు కదా, డైసల్ఫేట్ బాండ్ సహాయంతో ఈ కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి బైండ్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి మాలిక్యులర్ వెయిట్ వచ్చేటప్పటికి 1050 అంటే 1,50,000 డాల్టన్స్ మాలిక్యులర్ వెయిట్ కలిగి ఉంటుందన్నమాట ఐజీజీ. ఆల్ ఐజీజీస్ ఆర్ మోనోమర్స్ అంటే ఒకే రకమైనటువంటివి మనకి ఇందులో ఉంటాయి. ద సబ్ క్లాసెస్ డిఫర్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డైసల్ఫైడ్ బాండ్స్ అండ్ లెంత్ ఆఫ్ ద హింగ్ రీజియన్స్. అంటే ఇక్కడ డైసల్ఫైడ్ బాండ్ ఉంది చూసారా, ఆ డైసల్ఫైడ్ బాండ్ అలాగే హింగ్ రీజియన్ అంటే ఇక్కడ అతుక్కునేటటువంటి కండిషన్స్. ఒక మోనోమర్ ఇంకో మోనోమర్తో బైండ్ అయ్యేటటువంటి హింగ్ రీజియన్స్ ఉన్నాయి కదా, హై ఏజ్ రీజియన్ అని చెప్పేసి అంటాం. హై ఏజ్ రీజియన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, కొంతమంది హింజ్ అంటారు, కొంతమంది హై ఏజ్ అంటారు. ఆ రీజియన్ అతుక్కునే కండిషన్స్ని బట్టి సబ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. అంటే దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి మనకి 1,50,000 డాల్టన్స్ వెయిట్ కలిగి ఉంటుంది. అంటే మన మాలిక్యులర్ వెయిట్ని డాల్టన్స్లో చూస్తూ ఉంటాం కదా, అందుకోసం అని చెప్పేసి
మనకి ఇంట్రా అండ్ ఇంటర్వాసిక్యులర్ ప్లాంట్స్ లోపల మనకి ఐజీజీ ఇమ్యూనిటీ పవర్ ఉండేటటువంటి వాటిని చూడవచ్చు. అంటే మొక్కలకు కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా. అంటే ఏంటి, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని రెసిస్టెంట్ పవర్ని అవి కలిగి ఉంటాయి. వాట్ ఈస్ ద ప్రాపర్టీస్? ఇట్ ఈస్ ద మోస్ట్ వర్సటైల్ ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ అండ్ కెన్ క్యారీ అవుట్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ మాలిక్యూల్స్. వర్సటైల్ అంటే మూవ్ అవుతూ ఉండడం. మనకి గాలి తగిలుతుంటే ఏదైనా మనకి వర్సటైల్ అంటే ఈజీగా మూవ్ అవ్వగలిగేటటువంటి కెపాసిటీ ఉండేటటువంటి కండిషన్ అన్నమాట వర్సటైల్ ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్. ఇట్ ఈస్ ద మేజర్ ఇమ్యూనోగ్లోబులిన్ ఇన్ సీరం. మనకు బ్లడ్లో సీరం ఉంటుంది కదా, ఆ సీరంలో 75% ఈ ఐజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ జీ అనేటటువంటిది ఉంటుందన్నమాట. గామా ఇమ్యూనోగ్లోబులిన్ అన్నాం కదా దీన్ని. ఇట్ ఈస్ ద మేజర్ ఇమ్యూనోగ్లోబులిన్ ఎక్స్ట్రా వాస్కులర్ స్పేసెస్. ఇక్కడ అంటే ఎక్స్ట్రా వాస్కులర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద వాస్కులర్ బయట వైపున అంటే మనకి ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి లింఫ్ సెల్స్ అనేటటువంటి హ్యూమన్ బీయింగ్లోనే ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా వాస్కులర్ స్పేసెస్. ఇమ్యూనోగ్లోబులిన్ ఈజ్ ద ఓన్లీ క్లాస్ ఆఫ్ అంటే ఐజీజీ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్లాస్ దట్ క్రాసెస్ ద ప్లజంటా. ప్లజంటా అంటే మనకి హ్యూమన్ బాడీ లోపల బేబీకి అలాగే మదర్కి మధ్యలో కనెక్ట్ చేసేటటువంటి ఒక ట్యూబులర్ స్ట్రక్చర్ ఉంటుంది. అది క్రాసెస్ ద ప్లజంటా. ఇట్ ఫిక్సెస్ ద కాంప్లిమెంట్ although not all subclasses do this well. Immunoglobulin G increase in chronic granulomatous infections, hyperimmunization, dyspareunia, liver diseases, severe malnutrition, rheumatoid arthritis, డిక్రీజెస్ ఇన్ లింఫాయిడ్ అంటే ఇవన్నీ డిసీజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఈ డిసీజెస్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ ఐజీజీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. క్రానిక్ ఇన్ఫెక్షన్స్కి కంట్రోల్ చేయడానికి, లివర్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి, అంటే లింఫ్ సెల్స్ ఉంటాయి కదా అంటే వాటిని రెగ్యులైజేషన్ చేయడానికి ఐజీజీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది దాని స్ట్రక్చర్. ఇందులో చైన్కి సంబంధించి మనకు అంత డీటెయిల్డ్గా అవసరం లేదు. ఐజీఎం మూ ఇమ్యూనోగ్లోబులిన్ అన్నాం కదా. ఐజీఎం నార్మల్లీ ఎగ్జిస్ట్ యాజ్ ఏ పెంటామర్ బట్ ఇట్ కెన్ ఆల్సో ఎగ్జిస్ట్ యాజ్ ద మోనోమర్. అంటే ఇక్కడ 5 చైన్స్ ఉన్నాయి మనకి. అంటే ఒక స్ట్రక్చర్ ఇంకో స్ట్రక్చర్ తోటి డైసల్ఫైడ్ బాండ్ తోటి పెంటామర్ అంటే 5 భాగాలుగా బైండ్ అయి ఉంది మనకి. ఇందాకైతే మనకి 3 పార్ట్సే ఇక్కడ 3 మోనోమర్స్ అనేటటువంటివి. అంటే ఆ మోనోమర్స్ డైసల్ఫైడ్ బాండ్తో బైండ్ అయ్యేటటువంటి విధానము, అలాగే హై ఏజ్ రీజియన్, ఈ రెండింటిని బేస్ చేసుకుని అంటే ఇలాగ మోనోమర్స్ 1 by 1 అతుక్కుని ఉంటాయి. అలాగా ఇక్కడైతే పెంటామర్ షేప్లో ఉన్నాయి. అంటే 5 ఉన్నాయి చుట్టూ, 5 కలిపి ఒక సర్క్యులర్ ప్రజెంటేషన్స్ లోపల ప్రజెంట్ అయి ఉన్నాయి దీని లోపల. బట్ ఇట్ ఇస్ ఆల్సో ఎగ్జిస్ట్ ద మోనోమర్. ఇన్ ద పెంటామరిక్ ఫార్మ్ ఆల్ హెవీ చైన్స్ ఆర్ ఐడెంటికల్ and all light chains are
ఆల్ హెవీ చైన్స్ పెంటామర్ ఉంటే ఆల్ లైట్ చైన్స్ ఆర్ ఐడెంటికల్. IgM హ్యాస్ అన్ ఎక్స్ట్రా డొమైన్ ఆన్ ది మ్యూ చైన్. అంటే మనకి ఈ చైన్స్ లోపల అంటే హెవీ అండ్ లైట్ చైన్స్ లోపల డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయని చెప్పేసి తెలుసు. అలాగే హింజ్ రీజియన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అంటే దిస్ రీజియన్ ఎట్ ద విచ్ ఆర్ ఆర్మ్స్ ఆఫ్ ది యాంటీబాడీ మాలిక్యూల్స్ ఫార్మ్ ఏ వై షేప్. యాంటీబాడీ మాలిక్యూల్స్ వై షేప్ ఫార్మేషన్ చేసాయి కదా, ఇట్ ఈస్ కాల్డ్ ద హింజ్ రీజియన్. అంటే వై షేప్ అంటే లోయర్ సెక్షన్ అప్పర్లో ఉండేటటువంటి రెండు కలిపి మధ్యలో ఒక జాయింట్ ఏర్పడుతుంది, దాన్ని హింజ్ రీజియన్స్ అని చెప్పేసి అన్నాం. ఇందులో చూసాం ఇక్కడ డొమైన్స్ అన్నాం 3 డైమెన్షనల్ ఇమేజెస్ ఆఫ్ ద ఇమ్యూనోగ్లోబులిన్ మాలిక్యూల్స్. అయితే 3 డైమెన్షనల్. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రైట్ రాదర్ ఇట్ ఈస్ ద ఫోల్డర్. అంటే ఇక్కడ మనకి ఫోల్డ్ అయ్యే ఉన్నాయి ఇంటూ గ్లోబులార్ రీజియన్ ఈచ్ ఆఫ్ విచ్ కంటైన్స్ ద ఇంట్రా చైన్ డైసల్ఫైడ్ బాండ్. అంటే ఒక మోనోమర్ని ఇంకొక మోనోమర్ని బైండ్ చేస్తూ మనకి పెంటామర్ స్ట్రక్చర్ ఏర్పడింది. అంటే అలా ఏర్పడినటువంటి మొత్తాన్ని డొమైన్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే డైసల్ఫైడ్ బాండ్ తోటి ఈ 5 యూనిట్స్ కంబైన్ చేయబడ్డాయి కాబట్టి డొమైన్. అంటే ఈ డొమైన్స్ 2 టైప్స్ ఉంటాయి, లైట్ చైన్ డొమైన్, హెవీ చైన్ డొమైన్ అని చెప్పేసి. మనకి ఇక్కడ ఉన్నటువంటిది హెవీ చైన్ డొమైన్. IgM హ్యాస్ అన్ ఎక్స్ట్రా డొమైన్ ఆన్ ద మ్యూ చైన్. హెవీ డొమైన్ అంటే CH4. ఇక్కడ అండ్ ఇట్ హ్యాస్ అనదర్ ప్రోటీన్ కోవలెంట్లీ బాండ్ వయా SS బాండ్ కాల్డ్ ద J చైన్. ఇక్కడ మధ్యలో చూడండి, ఇక్కడ కొంచెం పిన్ టైప్లో కనబడి ఉంది కదా, అదే J చైన్ అని చెప్పేసి పిలవడం. ఆ పిన్నులాగా ఉండేటటువంటి దాని లోపల బాండింగ్ అనేటటువంటిది ఉంది. దిస్ చైన్ ఫంక్షన్స్ ఇన్ ద పొలిమరైజేషన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇంటూ ఏ పెంటామర్. అంటే ఈ 5 కలిసి ఒక పెంటామర్ ఫార్మేషన్ చేయడానికి ఈ J చైన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఆ 5 కలిపి ఉంచడానికి. ప్రాపర్టీస్. IgM అంటే IgM is the first immunoglobulin to made by the fetus and the first immunoglobulin to be made by the virgin B cells when it is stimulated by the antigen. అంటే మనకి హెల్త్ కండిషన్ అంటే మనకి బేబీ ఫార్మేషన్ జరుగుతుంది కదా, అంటే ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ దట్ కెన్ ఫార్మ్ ద ఎంబ్రియో ఫార్మేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ ఏర్పడినటువంటి ఎంబ్రియోస్ని ఫీటస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. పిండము అంటాం కదా ఫీటస్. ఆ ఫీటస్ ఏర్పడినప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేటటువంటిది డెవలప్ అవుతుంది అనమాట, IgM అనేటటువంటిది. అందుకే ప్రైమరీ రెస్పాన్స్ అని చెప్పడానికి కారణం. అంటే బేబీ బర్త్ స్టార్ట్ అవుతున్నప్పుడు, బర్త్ అని కాదు ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడే, పిండ రూపంలో ఉన్నప్పుడే దానిలో ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అందువల్ల ప్రైమరీ రెస్పాన్స్ అని చెప్పేసి చెప్తాము. ఇది అలా కాకుండా మనకి బాడీ స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగేసిన తర్వాత ప్లజంటా ఉంటుంది అన్నాం కదా తల్లి నుంచి పిల్లకి, అక్కడ మనకి ఇది ఉంటుందన్నమాట. అది సెకండరీ రెస్పాన్స్ అంటాం, అంటే ప్రైమరీ స్ట్రక్చర్లో కాదు. నెక్స్ట్ IgM ఈజ్ ద థర్డ్ మోస్ట్ కామన్ సీరం. అంటే సీరంలో ఉండేటటువంటి 3వ ఇమ్యూనోగ్లోబులిన్ కింద IgMని మెన్షన్ చేసుకుంటాం అనమాట. యాజ్ ఏ కన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్స్ స్ట్రక్చర్ IgM is also a good agglutinating. Thus, IgM antibodies are very good in clumping. అంటే ఏంటి మనకి ముద్దగా కలిసిపోయి ఏర్పడడాన్ని క్లంపింగ్ అంటాం. క్లంపింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్ ఈవెన్చువల్ ఎలిమినేషన్ ఫ్రమ్ ద బాడీ. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని ఒకేసారి గుంపుగా బయటికి గెంటి వేయడానికి మనకి ఈ యాంటీబాడీస్ అనేటటువంటివి అంటే మనకి యాంటీబాడీస్ అన్నీ కూడా క్లంప్గా ఉంటాయి అనుకుంటాను.
ఇవి అంటే ఇక్కడ మనకి పెంటామర్ స్ట్రక్చర్లో ఉంది కదా, అందువల్ల మనకు వచ్చేటటువంటి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైనా సరే వాటిని క్లంపింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పి చెప్తాం. వాటిని ఎలిమినేషన్ బాడీలో నుంచి బయటకు గెంటేయడానికి ఉపయోగపడుతుంది అనేసి. IgM బైండ్స్ టు సమ్ సెల్స్ వయా FC రిసెప్టార్స్. FC రిసెప్టార్స్ అంటే దిస్ ఈజ్ ద డైజెషన్ విత్ ద పపెయిన్. అంటే పపెయిన్ ఇది ఎంజైమ్ మనకి పపెయిన్ అనేటటువంటిది. దిస్ ప్రొడ్యూసెస్ ద ఫ్రాగ్మెంట్ దట్ కంటైనింగ్ ద రిమైండర్ ఆఫ్ ద 2 heavy chains. అంటే ఇందులో CH2 అండ్ CH3 డొమైన్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. దీన్ని మనం FC అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట ఈ ఫ్రాగ్మెంట్ని. అంటే ఇట్ వాజ్ ద ఈజీలీ క్రిస్టలైజ్డ్, మన క్రిస్టల్ ఫామ్స్లోనికి మార్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే IgM బైండ్స్ టు సమ్ సెల్స్ వయా FC రిసెప్టార్స్ అన్నాం. అంటే ఈ ఇమ్యునోగ్లోబులిన్ లోపల ఉండేటటువంటి స్పెషల్ ఫ్రాగ్మెంట్స్ ఇవి. పపెయిన్ డైజెషన్ సిస్టమ్ లోపల మనకి ఉంటుంది కదా, అక్కడ ఉంటాయి, అక్కడ ఏర్పడతాయి. CH2 అండ్ CH3 డొమైన్ కలిగి ఉన్నటువంటి 2 heavy చైన్స్ని మనం FC అని చెప్పేసి పిలుస్తాము. ఇవి ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ మీడియేటెడ్ బై దిస్ పార్ట్ ఆఫ్ ద మాలిక్యూల్. B cells సర్ఫేస్ అంటే మనకి ఈ ఇమ్యునోగ్లోబులిన్ B cells యొక్క సర్ఫేస్లో ఉంటుంది అనుకుంటాను IgM అనేటటువంటిది. అంటే ఇది మనకి జువాలజీ బేసిక్ అంటే కొంచెం హ్యూమన్ బాడీ బేసిక్తో ఉన్నటువంటిది కాబట్టి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా ఉండట్లేదు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పెద్దవాళ్ళ లోపల ఇది జరిగేటటువంటిది, ఈ ప్రాసెస్లన్నీ జరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ట్రైపానోసోమియాసిస్, యాక్టినోమియాసిస్, మలేరియా, ల్యూపస్, ఎరిథిమెటస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే వీటన్నిటికీ మనకి ఇంక్రీజింగ్ ద పవర్, అలాగే డిక్రీజెస్ ఇన్ అగమ్మా గ్లోబులినిమా, లింఫాయిడ్ ఆల్ఫెల్సియా, IgG అండ్ IgA మైలోమా, క్రోనిక్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా వీటిని డిక్రీజ్ చేస్తుంది, వాటిని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ కదా, అందువల్ల. నెక్స్ట్ IgA అంటే ఆల్ఫా హెవీ చైన్స్ అని చెప్పొచ్చు. వీటిని ఆల్ఫా హెవీ చైన్స్ అంటే దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి 3,20,000. సీరం IgA ఈజ్ ఎ మోనోమర్. ఇది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది స్ట్రక్చరు IgA స్ట్రక్చరు. మనకి దీని లోపల 2 పీసెస్ ఉన్నాయి, అంటే వై షేప్లో ఉండేటటువంటి 2 జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. బట్ IgA ఫౌండ్ ఇన్ ద సెక్రీషన్స్ ఈజ్ ఏ డైమర్. అంటే సెక్రీషన్ పీస్ అని చెప్పేసి చూసారా, సెక్రేటరీ పీస్ అని చెప్పేసి, అంటే మనకి ఇది డైమర్ అన్నాం. ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది, మనకి మధ్యలో జాయింటెడ్గా ఈ సెక్రీషన్స్ ఉన్నాయి. వెన్ IgA ఎగ్జిస్ట్ యాజ్ ఎ డైమర్, అంటే మనకి IgG అనేటటువంటిదేమో మోనోమర్, IgM అనేటటువంటిది పెంటామర్, ఇక్కడ IgA అనేటటువంటిది డైమర్. ఆ డైమర్ అనేటటువంటిది సెక్రెటరీ పీస్ సహాయంతో బైండ్ అయి ఉంది. అందువలన ఇక్కడ J చైన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇట్. అంటే సెక్రెటరీ పీస్ దగ్గరే J చైన్ అనేటటువంటిది బైండ్ అయి ఉంది. మనకి J చైన్ ఇందాక పెంటామర్ లోపల లోయర్ సెక్షన్లో కనబడింది కదా, ఇక్కడ J చైన్ పిన్నులాగా ఉందని చెప్పేసి మెన్షన్ చేసాం కదా, ఇక్కడ కూడా అలాగే ఈ డైమర్స్కి మధ్య భాగంలో
సెక్రటరీ పీస్ అనేటటువంటిది, అలాగే జే షేప్డ్ చైన్ అనేటటువంటిది ఉంది. When IgA is found in secretions, is also has the another protein associated with it called the secretory piece or T piece. అంటే అక్కడ ఉన్నటువంటి అంటే మనకి సెక్రేషన్స్ జరగడం ద్వారా ఏర్పడినటువంటి ప్రోటీన్, అంటే అది ప్రోటీన్ సెక్రేషన్ జరిగినటువంటిది. ఆ లిక్విడ్ కాస్త సెక్రేటరీ పార్ట్ ప్రోటీన్ తోటి అసోసియేట్ అయి ఉండడం వల్ల సెక్రేటరీ పీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దాన్ని టీ పీస్ అని కూడా పిలుస్తాము. అంటే టైయింగ్ కదా, రెండింటిని కలపడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. అలాగే ఎస్ ఇమ్యునోగ్లోబులిన్ ఏ ఈజ్ సమ్ టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ ద 11S immunoglobulin. Unlike the remainder of the IgA which is made in the plasma cell లో తయారవుతుంది అనుకుంటాను, the secretory piece is made in epithelial cells and is added to the IgA as it passes into the secretions. అంటే ఇక్కడ IgA అనేటటువంటిదేమో ప్లాస్మా సెల్లో తయారవుతుంటే మోనోమర్స్ ఎపిథీలియల్ సెల్స్ లోపలనేమో సెక్రటరీ పీస్, అంటే వీటికి జాయింట్ చేసేటటువంటిది సెక్రేషన్ ప్లస్ ప్రోటీన్ అసోసియేట్ అయిపోయి సెక్రటరీ పీస్ కింద ఏర్పడుతుందనం కదా, అది రెండు కలిస్తేనే మనకి ఐజీఏ. ఆ తర్వాత ఐజీఏని ఈ సెక్రటరీ పీస్ రెండు కలిసి యాడ్ అయిన తర్వాత దట్ కెన్ పాసెస్ ఇన్ టు ద సెక్రేషన్స్. ద సెక్రటరీ పీస్ హెల్ప్స్ ఇన్ ద ఐజీఏ టు బి ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ mucosa and also protects it from the degradation in the secretions. అంటే ఇది కొంచెం వెట్నెస్ ఉండేలాగా చేస్తుందేమో మేబీ, అంటే ప్రొటెక్షన్ చేస్తుందన్నమాట మనకి మొత్తానికైతే. ప్రొటెక్ట్ ద మ్యూకస్ మెంబరిన్. మ్యూకస్ అంటే జెల్లీలాగా అంటే స్మూత్గా జిగురుగా జారుకునేటటువంటి లేయర్ ఉంటుంది కదా, అది దానిలోనికి ఇది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సీరంలో ఉంటుందన్నాం కదా. ఐజీఏ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ సీరం, అంటే సీరంలో ఉండేటటువంటి రెండో రకం ఇమ్యూనోగ్లోబులిన్ అనమాట. ఇందాక ఐజీఎంని ఏమన్నాము, థర్డ్ టైప్ అని, అంటే మోస్ట్ కామన్గా మనకి సీరంలో దొరికేటటువంటి ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి ఐజీఎం థర్డ్ ప్లేస్ అయితే ఇది సెకండ్ ప్లేస్. IgA can binding to some cells, PMNS and some lymphocytes. అంటే ఇవి IgA అనేటటువంటిది లింఫోసైట్స్కి బైండ్ అయి ఉంటుంది అనుకుంటాను మేబీ. IgA ఈజ్ ద మేజర్ క్లాస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్ ఇన్ సెక్రిషన్స్. అంటే లిక్విడ్ లోపల మనకి ఉంటుందన్నాం కదా, కన్నీరు, టీయర్స్, సెలైవా అంటే మనకి లాలాజలం అంటాం కదా నోట్లో, కోలోస్ట్రమ్, మ్యూకస్, అంటే వీటన్నిటి లోపల మనకి ఈ ఇమ్యూనోగ్లోబులిన్ ఏ అనేటటువంటిది ప్రజెంట్, అంటే లిక్విడ్ ఫామ్లో ఉండేటటువంటి వాటిలో. అంటే మరి మనం ఏమన్నాము ఇక్కడ ఎపిథీలియల్ సెల్స్లోనేమో సెక్రటరీ పీస్ తయారవుతుంటే ప్లాస్మా సెల్ లోపల ఐజీఏ, అంటే ప్లాస్మా కూడా లిక్విడ్ ఫామే కదా మనకి. ఇవి రెండు యాడ్ అయిన తర్వాతే సెక్రేషన్స్లోకి వెళ్తాయి అని చెప్పేసి చెప్పాము. అంటే కన్నీటిలోకి టీయర్స్, సెలైవా, కొలెస్ట్రాల్ అండ్ మ్యూకస్ వీటిలోనికి అనమాట. సిన్స్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సెక్రేషన్స్, సెక్రటరీ ఐజీఏ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లోకల్, అంటే మనకి ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది కదా, మ్యూకస్ లేయరు, దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటాను. నార్మల్లీ ఐజీఏ డస్ నాట్ ఫిక్స్ అంటే కాంప్లిమెంట్ అన్లెస్ అగ్రిగేటెడ్. అంటే ఇది లిక్విడ్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక చోట ఇలాగ బైండ్ అయిపోయి అక్కడ ఉండిపోయేటటువంటి సిచ్యువేషన్ కాదు ఇది ఇమ్యూనోగ్లోబులిన్ది. అందువల్ల నాట్ ఫిక్స్ కాంప్లిమెంట్ అన్లెస్ అగ్రిగేటెడ్, అంటే గ్రూప్ ఫార్మేషన్ చేయడము అలాంటిది జరగదు, డైమర్ రూపంలో మాత్రమే అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఇంక్రీజెస్ ద సిరోసిస్ ఆఫ్ ద లివర్లో ఉండేటటువంటిది అది. క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ నాట్ బేస్డ్ ఆన్ ఇమ్యూనోలాజికల్ డెఫిషియన్సీస్, ఐజీఎం మైలోమా ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. డిక్రీజెస్ ఇన్
అంటే వాటన్నిటిలోని ఇంక్రీజెస్ అంటే ఇమ్యూనోలాజిక్ డెఫిషియన్సీ, మలబాబ్సమ్ సిండ్రోమ్, లింఫాయిడల్ ఆల్ప్సియా, ఐజీజీ మైలోమా, ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, క్రోనిక్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా. అంటే దీనిలో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఇమ్యూనిటీ పవర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది అనుకుంటాను, రిమైనింగ్ వాటిలో తక్కువగా డిక్రీజెస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఐజీడి డెల్టా హెవీ చైన్. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి 1,80,000. ఇది మోనోమర్ ఒకటే ఉంటుంది. ఐడీజీ ఎగ్జిస్ట్ ద ఓన్లీ యాజ్ ద మోనోమర్. ఇది స్ట్రైట్గా ఉంది చూడండి, నిలబడినట్టుగా. ఇది లింఫోసైట్స్ యొక్క సర్ఫేస్ రీజియన్లో ప్రజెంట్ అయి ఉంటుందని చెప్పేసి మనకి, అంటే దీనిలో కూడా మనకి హై ఏజ్ రీజియన్ ఉంది. అంటే పైన ఉన్నటువంటి డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి. ఈ కింద లోయర్ సెక్షన్లో ఉండేటటువంటి మనకి కార్బోహైడ్రేట్ ఫామ్ కింద ఉంది అతుక్కుని. అంటే స్ట్రైట్గా స్ట్రక్చర్ అంటే ఇంచుమించుగా ఇదిని. నెక్స్ట్ ఐజీజీ చూడడానికి ఒకలాగా అనిపిస్తాయి, కాకపోతే అది ట్రాన్స్ఫర్స్గా అందులో స్ట్రక్చర్ వేరే ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి అక్కడ కార్బోహైడ్రేట్ ఒకటే అతుక్కుని ఉంటుంది, ఇక్కడ 3 పీసెస్ కింద బైండ్ అయి ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నాము. అంటే చిన్న వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. ఇది కూడా మోనోమర్, అది కూడా మోనోమరే. వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ అన్నప్పుడు ఐడీజీ ఈజ్ ఫౌండ్ ఇన్ లో లెవెల్స్ ఇన్ సీరం. సీరంలో చాలా తక్కువగా ఉంటుందంట. అంటే సీరంలో దీని యొక్క యాక్టివిటీ ఏంటో కూడా మనకు పర్ఫెక్ట్గా క్లారిటీగా లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద బీ సెల్స్ యొక్క సర్ఫేస్ రూపంలో. ఇట్ ఈస్ ద ప్రైమర్లీ ఫౌండ్ ఆన్ బీ సెల్స్. బీ సెల్స్ అంటే మన బ్లడ్ సెల్స్లో ఉంటాయి కదా, బీ లింఫోసెల్స్ అని చెప్పేసి. బీ సెల్స్ యొక్క సర్ఫేస్ రీజన్లో ఉంటాయి. వేర్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ ద రిసెప్టార్ ఫర్ యాంటీజెన్. అంటే యాంటీజెన్ వస్తే దానికి బైండ్ అవుతూ ఉంటుందన్నమాట. యాంటీజెన్ వస్తే దాన్ని చూసి దాని యాంటీబాడీ అనేటటువంటిది ఫైటింగ్ పర్పస్కి రిసీవ్ చేసుకుని దాంతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఐజీడి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బీ సెల్స్ హ్యాస్ ఎక్స్ట్రా ఎమినో యాసిడ్స్ ఎట్ సి టెర్మినల్ ఎండ్ ఫర్ యాంకరింగ్ టు ద మెంబరేన్. అంటే కొన్ని ఎక్స్ట్రాగా ఎమినో యాసిడ్స్ అనేటటువంటి ఇవి అంటే ఐజీడి యొక్క టెర్మినల్ ఎండ్ భాగంలో వేలాడబడుతూ ఉంటాయంట. మేబీ బహుశా ఇవేనేమో చుక్కలు చుక్కలుగా అతుక్కుని ఉన్నటువంటి భాగాలు. It also associates with the Ig alpha and Ig beta chains. అంటే మనకి సబ్ చైన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా. Ig ఆల్ఫా అండ్ Ig బీటా చైన్స్ సబ్ క్లాసెస్లో ఉండేటటువంటి ఈ చైన్స్ ఇందులో ఉంటాయన్నమాట. IgD does not bind complement, increases in chronic infections. అంటే క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ పెరిగినప్పుడు వీటి యొక్క నెంబర్ పెరుగుతూ ఉంటుంది అనుకుంటాను. మనకి నెక్స్ట్ IgE. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేటప్పటికి 2 lakhs డాల్టన్స్. IgE ఎగ్జిస్ట్ యాజ్ ఎ మోనోమర్. ఇందులో కూడా మనకు ఒకటే కనబడుతుంది, ఒక యూనిట్. బట్ ఇట్ హ్యాస్ ద ఎక్స్ట్రా డొమైన్ ఇన్ ద కాన్స్టెంట్ రీజియన్. చూడండి దీని దగ్గర ఇవి డొమైన్స్ అన్నాం కదా, 1, 2. ఆ డొమైన్స్ సల్ఫైడ్ బాండ్స్ తోటి బైండ్ అయి ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. ఎక్స్ట్రా డొమైన్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంది దీనికి. అదే విషయం ఇక్కడ చెప్పడం, ఎక్స్ట్రా డొమైన్ ఇన్ ద కాన్స్టెంట్ రీజియన్. ఎక్స్ట్రా డొమైన్ అనేటటువంటిది లోయర్ సెక్షన్లో ఉంది. మీరు ముందు వాటిలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 డొమైన్సే ఉన్నాయి, కానీ మనకి ఫ్రీ ప్లేస్ ఉంది. ఇక్కడ 2 డొమైన్సే కనబడతాయి. మీకు ఎక్కడైనా సరే 2 డొమైన్సే ఉంటాయి.
ఇక్కడ కూడా 2 డొమైన్సే కనబడుతున్నాయి, అవునా? కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి 3 డొమైన్స్ కనబడుతున్నాయి. అంటే దిస్ ఇస్ ద ఎక్స్ట్రా. ఇది ఎక్కడ ఉంటుందంటే సెలైవా అండ్ నాజల్ సెక్రిషన్స్ లోపల డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందన్నమాట. సెలైవాలోను నాజల్ సెక్రిషన్స్ లోపల. ఇది ఎక్కువగా మనకి పారాసైట్స్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ప్రొటెక్ట్ ద అగెన్స్ట్ పారాసైట్స్. IgE epsilon is the least common serum since it binds very tightly to FC receptor. అంటే మనకి పెపైన్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నాం కదా. అంటే FC అంటే డైజెషన్ విత్ ద పెపైన్. ఇది ఇక్కడ 2 హెవీ చైన్స్ తోటి కలిగి ఉండేటటువంటి CH2 అండ్ CH3 కలిగి ఉన్నటువంటి డొమైను మనకి ఇక్కడ ఇందులో ఉండడం వల్ల అంటే టైట్లీ బైండ్ టు FC రిసెప్టార్స్ ఆన్ బేసోఫిల్స్ అండ్ మస్ట్ సెల్స్ ఈవెన్ బిఫోర్ ఇంటరాక్టింగ్ విత్ ద యాంటీజెన్. అంటే సీరంలో చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది అనుకుంటాను. ఇది ఇన్వాల్వ్డ్ ఇన్ అలర్జిక్ రియాక్షన్స్. అంటే మనకి ఎక్కువగా యాంటీబాడీస్ మరీ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, బాడీ మీద అలర్జీస్ వస్తూ ఉంటాయి కదా, అది ఆ అలర్జిక్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే యాజ్ ఎ కన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్స్ బైండింగ్ టు బేసోఫిల్స్ అండ్ మాస్ట్ సెల్స్. అంటే మన బ్లడ్ సెల్స్లోనే బేసోఫిల్స్ అనేటటువంటి ఉంటాయి, వాటికి ఇవి బైండ్ అవుతాయి అన్నమాట. IgE is involved in the allergic reactions. Binding of the allergen to the IgE on the cells result in the release of various pharmacological mediators that results in the allergic symptoms. IgE does not fix complement. Not fix complement. IgE అనేటటువంటిది సింగిల్గా మోనోమర్ కాబట్టి ఇది మ్యాక్సిమం దేనితోటి బైండ్ అయ్యి ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మనకి లీస్ట్ కామన్, చాలా తక్కువగా ఉంటుంది సీరం లోపల. కాబట్టి అలర్జిక్ రియాక్షన్స్ అనేటటువంటి ఎక్కువ రావడానికి చాయిస్ ఉంటుంది అనుకుంటాను. అలాగే అంటే ఇక్కడ మనకి ఇది కూడా మనకి లో లెవెల్స్లో ఉంటుంది సీరం లోపల. IgE అనేటటువంటిది లీస్ట్గా ఉంటుంది, దీనికంటే కొంచెం లో లెవెల్స్లో ఉండేటటువంటిది IgD. దీనివల్ల ఇంక్రీజెస్ ఇన్ ద క్రానిక్ ఇన్ఫెక్షన్స్. అంటే ఏమంటాము, దీర్ఘకాలిక సమస్యలు అని చెప్పేసి చెప్పొచ్చు. క్రానిక్ మీన్స్ చాలా కాలం పాటు మనకు ఉండేటటువంటి అన్నారు, ఎందుకంటే సీరం లోపల చాలా తక్కువ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి D సెల్స్ అనేటటువంటివి IgD అనేటటువంటి తక్కువ ఉంది కాబట్టి మనకి ఇది కూడా సింగిల్గానే ఉంటుంది. డస్ నాట్ బైండ్ ద కాంప్లిమెంట్, అంటే సింగిల్ పీస్గానే ఉంటుంది ఇది కూడా మ్యాక్సిమం. ఇక్కడ ఇది డైమర్, మనకి సీరంలో ఉండేటటువంటి మోస్ట్ కామన్ ఇమ్యూనిటీ పవర్ సంబంధించిన దాని కింద మనం మెన్షన్ చెప్పుకుంటాం దీన్ని. ఇది కూడా అగ్రిగేషన్ ఫార్మేషన్ చేయదు మ్యాక్సిమం, అంటే డైమర్స్ కింద ఉండడానికే ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే IgG మాత్రం, ఇక్కడ IgM మాత్రమే మనకి పెంటామర్ అగ్రిగేషన్ ఫామ్ లోపల మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. బి లింఫ్ యొక్క సర్ఫేస్ రీజియన్ లోపల ఉండేటటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ప్రోటీన్ ఇది మనకి లింఫ్ సెల్స్ యొక్క సర్ఫేస్ రీజియన్లో ఉండి ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా ఇచ్చేటటువంటిది. అంటే ఒకేసారి ఎక్కువగా యాంటీజెన్స్ అటాక్ చేసినప్పుడు వాటిని గ్రూప్గానే ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. అంటే గ్రూప్గానే ఎలిమినేట్ చేయగల కెపాసిటీ, ఎందుకంటే ఇక్కడ పెంటామర్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ఫార్మేషన్ జరిగి ఆ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి కాస్త మనకి క్లంపింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈవెన్చువల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ బాడీ. అందువల్ల ఇది మనకి మంచి ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎట్ ది సేమ్ టైం ఒకేసారిగా ఇక్కడ కూడా మనకి ఇది మోనోమర్ యూనిటే, కాకపోతే ఇది
సీరం లోపల ఎక్కువ పర్సంటేజ్లో ఉండేటటువంటి ఇమ్యూనిటీ పవర్ని ఐజీజీ అనేటటువంటిది. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మోనోమర్ యూనిట్ కాబట్టి. దీస్ ఆర్ ద 5 ఇమ్యూనోగ్లోబులిన్ ప్రోటీన్స్. ఐజీజీ అంటే గామా, ఐజీఎం అంటే మ్యూ, ఇది పెంటామర్ రూపంలో ఉంటుంది, ఇది మోనోమర్ రూపంలో ఉంటుంది. అలాగే ఇది సీరంలో ఉండేటటువంటి మోస్ట్ కామన్గా ఉండేటటువంటిది, ఇది సీరంలో ఉండేటటువంటిదే. మనకి ఎక్కువ పర్సెంట్ అంటే ఫస్ట్ ప్లేస్ దీనిది ఐజీజీది, సెకండ్ ప్లేస్ వచ్చి ఐజీఏది. ఐజీఎం అనేది మూడో ప్లేస్లో ఉంటుంది. లీస్ట్గా ఉండేటటువంటిదేమో ఐజీఈ సీరంలో, ఐజీడి అనేటటువంటిది లో లెవెల్స్లో ఉండడం జరుగుతుంది. అంటే ఎక్కువగా లిక్విడ్స్ లోపలే ప్రజెంట్ అయి ఉంటుంది. ఐజీఈ కానీ సెలైవా, నాజల్ సెక్రిషన్స్లో ఉంటుందంట. అలాగే లింఫ్ యొక్క సర్ఫేస్ రీజియన్లో ఐజీడి ఉంటుంది. మ్యూకస్ యొక్క ప్రొటెక్షన్ పర్పస్ కోసం ఐజీఏ యూజ్ అవుతుంది. అంటే ఇంట్రావాస్కులర్ రీజన్స్లోను సెక్రిషన్స్లో కూడా ఐజీఏ అనేటటువంటిది ఉంటుంది. లింఫోసైట్ యొక్క సర్ఫేస్లో ఐజీడి ఉంటుంది. కానీ బేబీ బర్త్ అంటే బేబీ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు, అంటే మదర్ యొక్క బాడీ లోపల బేబీ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు ఫీటస్ లోపల ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ప్రోటీన్స్ అంటే ఐజీఎం అన్నమాట. మనకది అంటే ఐజీఎం ఈజ్ ద ఫస్ట్ ఇమ్యూనోగ్లోబులిన్ టు మేడ్ బై ద ఫీటస్. ఇది మాత్రం మనకి ఫస్ట్ ఏర్పడేటటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ కింద మనం మెన్షన్ చేసుకుంటాము. ఇది పెంటామర్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది, ప్రైమరీ రెస్పాన్స్ కలిగి ఉండేటటువంటిది. గ్రూప్గా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే యాంటీజెన్స్ని ఎలిమినేట్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఇమ్యూనోగ్లోబులిన్. తర్వాత ఐజీజీ అనేటటువంటిది సెకండరీ రెస్పాన్స్ కలిగి ఉన్నటువంటిదే. కాకపోతే సీరంలో హై పర్సంటేజ్ ఎక్కువగా ఉండేటటువంటి ఇంట్రా అండ్ ఇంటర్వెసిక్యులర్ కండిషన్స్లో ఉండేటటువంటి ఇమ్యూనిటీ పవర్ కలిగినటువంటి అంటే ప్రోటీన్స్ అన్నమాట ఇవి. దిస్ ఈజ్ ద ఇమ్యూనోగ్లోబులిన్ ప్రోటీన్స్ సంబంధించినటువంటి టాపిక్. నేను ఇక్కడ మీకు ఓన్లీ 5 టైప్స్ గురించి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్యూనోగ్లోబులిన్ అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఏంటి? గ్లైకోప్రోటీన్స్ మాలిక్యూల్స్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద బి లింఫ్ సెల్స్. నేను ఇది మీకు యాడ్ చేయాల్సి ఉంది, ఇక్కడ కానీ యాడ్ చేయలేదు. అంటే యాడ్ చేద్దామన్నా కూడా ఎక్కడా ప్లేస్ లేదు దీనికి అక్కడ. అందువల్ల అంటే మనకి ఈ ఇమ్యూనోగ్లోబులిన్ గురించి ఇంట్రడక్షన్ తెలియడం కోసం దిస్ ఈజ్ ద ఇమ్యూనోగ్లోబులిన్